ఎంతమంది దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు సంపాదించుకుంటున్నారు అంటే 31వ తారీఖున ఇచ్చారు కదండి, అది మా బైబిల్లో పెట్టుకున్నామంటారేమో. దట్ ఈస్ డిఫరెంట్. మీ వివాహ విషయంలో, మీ ప్రయాణాల విషయంలో, మీ చదువు విషయంలో, మీ కెరియర్ విషయంలో, మీ వ్యాపారాల విషయంలో, మీరు చేసే ప్రతిదీ దేవుని యొక్క చిత్తములో చేయనట్లుగా దేవుని వాగ్దానాల మీద ఆధారపడి బ్రతకటం విశ్వాసిగా నేర్చుకోవాలి. విశ్వాసులు వెలిచూపును బట్టి గాక విశ్వాసమును బట్టి మనం బ్రతకాలి. మన లెక్కలు వేసుకొని కాదు, మన యొక్క పరిస్థితులు చూసుకొని కాదు, మన యొక్క శక్తిని చూసుకొని కాదు, మనకున్న బంధుబలగమును చూసుకొని కాదు, మనకున్న ధనబలాన్ని చూసుకొని కాదు, దేవుని ప్రణాళికలు ఎరుగునట్లుగా దేవుడు చెప్పింది చేయటం ఒక వ్యక్తి నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం దీవించబడుతుంది. ప్రతి ఒక్కరి కొరకు దేవునికి ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. మీరు అడగలేదు, నన్ను సలహా అడగకుండానే, నన్ను అడగకుండానే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అవస్థలు పడుతున్నారు అన్నది ఇశ్రాయేలీయుల జీవితాల్లో చాలా చోట్ల బైబిల్లో రాయబడి ఉన్నాయి. నీ జీవితంలో నీవెక్కడైనా స్టక్ అయిపోయావంటే, ఆగిపోయావంటే, లేకపోతే ముందుకు వెళ్ళలేక ఇక దారి లేక మళ్ళీ వెనక్కి తిరిగావంటే నీ సొంత మార్గంలో నువ్వు వెళ్ళావని అర్థం. దేవుని మార్గానికి క్లోజింగ్ లేదండి, అది ముందుకు సాగుతుంది. ఒకనెదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయను. ఇవాళ మంచిగా కనపడే మార్గాలు మనకు ఉండొచ్చు, కానీ దాని అంతం అర్ధాంతరమైన మరణంగా మారుతుంది. నా జీవితంలో నేను నేర్చుకుంది ఒకటే. చాలాసార్లు నా సాక్ష్యం వింటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ చెప్పక తప్పదు. నా పాపాలు క్షమించాడు అని ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను నమ్మాను. అంతేకాదు, నేను క్షమించబడ్డాను. అంతేకాదు, ఆ రోజు నుండి నా జీవితంలో మార్పు కలిగింది. ఆ పాత పాపాలు మరలా నన్ను వెంటాడలేదు. మళ్ళీ ఆ పాత పాపాల్లో నేను పడలేదు. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు అని చాలాసార్లు చెప్పాను. ఆ రాత్రి ప్రభు నా గుండెను, హృదయాన్ని మార్చాడు. ఆ రోజున నా పాపాన్ని క్షమించారు, నాకు వాగ్దానం ఇచ్చాడు. అది ఎలా ఉంటుంది అని అడిగితే, నెత్తి మీద 10 బస్తాలు, సిమెంట్ బస్తాలు పెట్టి అది దింపిన తర్వాత ఎలాగుంటుందో మీరు చెప్పండి, అప్పుడు నేను చెప్తా.